వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే మైకులు పనిచేయలేదు. ఒక్కసారిగా ఏం చేయాలనో, ఎవరు మాట్లాడేది ఎవరికి వినపడని పరిస్థితి ఏర్పడింది. ఒకసారిగా ఏం చేయాలనో అర్థం కాక డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు సభను ఒక గంట సేపు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. సమావేశము ప్రారంభమైంది, వెంటనే వాయిదా పడింది. అంటే మైకులు ఎందుకు పనిచేయలేదు, ఆ టెక్నికల్ సమస్య ఏంటి, వస్తుండగానే ఒక్కసారి ముందుగా మైకులు చెక్ చేసుకుంటారా లేదా అనేది కూడా కరెక్ట్గా అసెంబ్లీ నిర్వాహకులు చూడటం లేదు అని చెప్పేసానంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ అసెంబ్లీలో ఏం జరుగుతుంది, లేకపోతే శాసన మండలిలో ఏం జరుగుతుందని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎదురు చూస్తుంటే ఇక్కడ అసెంబ్లీ స్టార్ట్ అయింది, అందరూ కూర్చున్నారు, వాయిదా పడిందని లేచారు. ఎందుకు వాయిదా పడిందని అని చెప్పి మైకులు పనిచేయలేదు. చివరకు తెలిసింది అది. అట్లా ఆంధ్రప్రదేశ్ శాసన సభ నిర్వహణ తీరు ఉందని చెప్పేసి కొన్ని విమర్శలు వచ్చినాయి. సరే, ఏమైనా ఆ తర్వాత ఒక గంట తర్వాత మళ్ళీ సమావేశం ప్రారంభమైంది. అయితే ఏకపక్షంగా సభ నడుస్తూ ఉంది, ప్రతిపక్షము అందులో లేదు, వాళ్ళకై వాళ్ళు ఏదో చెప్పుకొని కాసేపు కూర్చొని వెళ్తున్నారు తప్ప ఆడ వినడానికి ఏమీ లేదు అనే ఒక చర్చ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉంది.